Aquaman, welcome back to the channel. Hello Aquaman, welcome back to the channel. సో ఈరోజు మన వీడియోలో మీరందరూ చాలామంది అడిగింది అంటే మీలో చాలామంది నన్ను అడిగారు అనమాట ఒక గిన్ని పిగ్ని ప్రాపర్గా ఎలా పెంచాలి అని చెప్పి. అక్కడ అడగలేదు ఉసేయ్ స్నూఫీ అవసరమా నీకు ఇట్లా చేయకూడదు. వేర్ ఇస్ ద డిసిప్లైన్? ఇది నా ఆయుధం మావా, ఆయుధం నేమ్ చేయకూడదు, అర్థమైంది కదా. సో గాయ్స్, ల్యాగ్ లేకుండా గిన్ని పిగ్ని ఎలా పెంచాలి సింపుల్ అండ్ క్లీన్గా చెప్పేస్తాను. సో నేను చిన్నప్పుడు సో గాయ్స్, ఇదిగోండి మన గిన్ని పిగ్ ఓరియో గాడు. మనోడు చాలా పెద్దోడు అయిపోతున్నాడు. వీడికి ఫాస్ట్గా ఒక పోరిని పట్టుకరావాలి. సో వీడి ట్యాంక్ వీడి ఇల్లు ఎప్పుడు ఇట్లా గలీజ్గానే ఉంటుంది అనమాట, ఎప్పుడు ఇట్లా పాడైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇల్లు వీడు కేవలం తినడానికి ప్లస్ పడుకోవడానికి వాడతాడనమాట. సో మీకు చెప్తా కేర్ మొత్తం ఎట్లా ఉండాలని చెప్పి. చాలా క్యూట్గా ఉంటాయి అనమాట గిన్ని పిగ్స్, ఇంకా పెద్దగా ఉంటాయి సైజులో. అదే ర్యాట్ ఫ్యామిలీలో వేరేవంటే ఇంకా ఈ హ్యామ్స్టర్ ఇట్లా చిన్నగా ఉంటాయి, అలా ఉంటాయి కదా. సో అది ఇంకా ఈ ర్యాట్ ఫ్యామిలీలో పెద్దగా అంటే ఉంటాయి, కానీ చాలా ర్యాబిట్ కూడా దొరుకుతుంది మనకి. కానీ ర్యాబిట్ చాలా హెవీ మెయింటెనెన్స్ అనమాట. గిన్ని పిగ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా హెవీ మెయింటెనెన్స్. ర్యాబిట్ని కూడా నేను పాస్ట్లో పెంచాను, దూల తీరిపోద్ది. గిన్ని పిగ్ చాలా బెటర్ ర్యాబిట్ కంటే. లేదు మీకు ఇంకా తక్కువ మెయింటెనెన్స్లో ఉండాలంటే ఇది ఇంకా బెటర్. సో ఇప్పుడు గిన్ని పిగ్ గురించి మాట్లాడదాం. ఇదిగోండి మన ఓరియో బాబు. గుర్తు బాబు, ఇక్కడ దామా ఎందుకమ్మా, ఎందుకు భయపడుతున్నావు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు ఈ ఓరియో గాడిని తీయంగానే ఇక్కడ ఒక రాక్షసి కుక్క లేస్తుంది, లేచింది చూసారా. 10,000 years అయింది, అయినా సరే ఫ్రెండ్షిప్ అవ్వలేదు. అదేనా స్నూఫీ? అదేనా అట్లనే ఇంట్లో వాళ్ళని చూసుకునేది నువ్వు? 10,000 years అయినా కూడా అదేనా? మళ్ళీ చూడండి తోకెట్లు ఊపుతుందో. కొట్టాలి స్నూఫీ గాడిని. దర్చుకుందా ఇది ఉమ్లే. సో గిన్ని పిగ్స్ దగ్గర ఎప్పుడు తుమ్మకండి, అదే ఫస్ట్ టిప్. ఓకే, సో సెకండ్ టిప్ వచ్చేసి గిన్ని పిగ్ని పెంచడం చాలా ఈజీయే, కాకపోతే చాలా హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే క్లీనింగ్, కంటిన్యూస్ ఫీడింగ్, అవి కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఫిష్ ఎట్లా ట్యాంక్లో పెట్టేస్తాం, ఒక 3-4 days వాటిని వదిలేసిన ఊరికెళ్ళొచ్చినా ఏం కాదు, ఒక్కసారి ఫీడింగ్ చేస్తే చాలు, నెలకు ఒక్కసారి క్లీనింగ్ చేస్తే చాలు. కానీ గిన్ని పిగ్స్ అట్లా కాదనమాట. మీరు డైలీ 1 time క్లీన్ చేయాలి. 2 గిన్ని పిగ్స్ ఉంటే మాత్రం 2 times క్లీన్ చేయాలి దాని కేజీని. లేకపోతే ఇంట్లో ఓపెన్గా పెట్టేస్తే ఇంకా మీరు ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి. అవి ఎప్పుడు 24/7 ఆ షిట్ అదంతా వెళ్తూనే ఉంటాయి అనమాట. సో కొంచెం హెవీ మెయింటెనెన్స్, అది ఫస్ట్ థింగ్ టు బి నోటెడ్. అండ్ దెన్ గిన్ని పిగ్స్ లైఫ్ స్పాన్ అనేది ఈజీగా ఒక 5 years వరకు ఉంటుంది అనమాట. 5 to 8 years అనమాట గిన్ని పిగ్ లైఫ్ స్పాన్ వచ్చేసి. అండ్ ఇట్లా టెంపరమెంట్ వచ్చేసి ఇవి చాలా ఫ్రెండ్లీ అనమాట, ఫుల్ ఫ్రెండ్లీ అండ్ జాయ్ఫుల్గా ఉండే పెట్స్ అనమాట. ఇవి అగ్రెసివ్ కాదు, చాలా ఫ్రెండ్లీ, అసలు బైట్ చేయవు, ఏం చేయవు, మ్యాక్సిమం బైట్ చేయవు, ఏం చేయవు అనమాట. సో అది ఇట్లా టెంపరమెంట్. ఇప్పుడు హ్యామ్స్టర్ది వచ్చేస్తే అది కొంచెం అగ్రెసివ్గా ఉండే హ్యామ్స్టర్స్ కూడా ఉంటాయి అనమాట, ఇవి బైట్ చేస్తాయి. సో ఇవి అట్లా బైట్ చేయకుండా కూతుగా ఉంటాయి అనమాట. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను మర్చిపోకూడదని. సో ఆ తర్వాత వీటిని ఒక్కటే కాకుండా ఒక 2-3 పెడితేనే బాగుంటుంది అనమాట. మ్యాక్సిమం ఒక పెయిర్ లాగా పెడితేనే బాగుంటుంది. మరి నువ్వెందుకు పెట్టలేదు రా భయ్ అని అంటే, నేను పెడతాను అంటే ఒక 1 year అయ్యాక తెద్దామని చెప్పి నేను అనుకున్నాను అనమాట. 1 year బేబీ లాగే ఉంటుంది, మేమంతా కూడా దాంతో ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాము అని చెప్పేసి ఇట్లా తెచ్చాం. దీన్ని ఎప్పుడు కూడా ఒక చోట పెట్టేసి దాని దగ్గరికి వెళ్ళకుండా అలా ఉండకూడదు అనమాట. ఈ ఏంటంటే అలోన్గా ఉండలేవన్నమాట, వీటికి దాన్ని ఏమంటారు, ఒక ఫ్రెండ్ ఉండాలి ఎప్పుడు కూడా. సో పేర్గా తెస్తే బెటర్. నన్ను అడిగితే మీరు బ్రీడింగ్ అవన్నీ చేయించగలుగుతారు, అవన్నీ తట్టుకోగలుగుతారంటే మెయిల్ ఫీమేల్ తీసుకోవడం బెటర్. లేదనుకుంటే మాత్రం 2 females తీసుకోండి, అవి అసలు కొట్టుకోకుండా హ్యాపీగా బతుకుతాయి అనమాట. ఎందుకంటే 2 males తీసుకుంటే ఒకటొకరు దాన్ని కొట్టుకోవచ్చు, డామినేట్ చేసుకోవచ్చు, అలాంటివి ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం ఒక గిన్ని పిగ్ ఉంటే మాత్రం అసలు పెట్టకూడదు. నేను కూడా దీనికి ఇప్పుడు తెస్తాను. ఇప్పుడు మనోడిని తెచ్చి ఒక 6 months అవుతుందేమో.
మనోడిని కూడా ఇప్పుడు సూన్ మనోడికి ఒక పిల్లని సెట్ చేస్తాను అనమాట నేను. చూడండి మూతి మొత్తం ఎట్లా చేసుకున్నాడు, చూడండి పాలకూర. ఈరోజే అయింది ఇట్లా. కానీ ఇది కూడా క్లీన్ చేసేసుకుంటాడు తెలుసా, ఎట్లా చేసుకుంటాడో తెలియదు. మార్నింగ్ కల్లా అదంతా క్లీన్ అయిపోద్ది, ఆడే చేసేసుకుంటాడు. సో తర్వాత పాయింట్ వచ్చేసి గిన్ని పిగ్కి ఎంత ప్లేస్ ఇవ్వాలి, ఎంత ఎక్కువ ప్లేస్ ఇస్తే అంత బెటర్ అనమాట గిన్ని పిగ్కి. మీరు చాలా దాన్ని ఏమంటారు పెద్ద కేజ్ కొనండి. ఉన్న కేజెస్లో ఏది పెద్ద కేజ్, ఇంకా నన్ను అడిగితే డాగ్ కేజ్, క్యాట్ కేజ్లు అని చెప్పి పెద్ద పెద్ద కేజెస్ అమ్ముతారనమాట. అది కొంటే బెటర్. అది ఒక రూమ్లో పెట్టి ఆ కేజ్లోనే మనం చిన్నప్పటి నుంచి పెంచితే ఏమైందంటే వాడికే వచ్చేస్తుంది. ఆ కేజ్ ఓపెన్ చేసుకొని బయటికి రావడం, అట్లా రూమ్లో తిరగడం మొత్తం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా వాడు ఫుల్ ఫ్రీడమ్తో ఆరామ్సే బతికేస్తాడనమాట. సో అంత ప్లేస్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత కేజ్ వేసిన తర్వాత కేజీని ఉత్తగా వదిలేయద్దు. కేజ్లో ఏదన్నా క్లాత్ వేయండి. ఆ బేబీవి కొన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకునే క్లాత్స్ ఉంటాయి అన్నమాట. బేబీవి మనుషుల బేబీస్ చిన్నపిల్లలవి అలాంటి క్లాత్స్ కొని వేస్తే దీనికి కూడా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ దానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఆ కేజ్లో అట్లా వదిలేస్తే ఆ వైర్స్ దానికి అంత కంఫర్టబుల్గా అనిపించదు కాబట్టి. సో ఇదిగోండి, ఇప్పుడు గిన్నీ పిగ్ని ఎక్కడ పెడితే బెటర్, ఇంటి దగ్గర ఎక్కడ పెడతారంటే టూ డార్క్ ప్లేస్లో కూడా పెట్టద్దు, అలా అని చెప్పి ఎండబడే ప్లేస్లో కూడా పెట్టద్దు అనమాట. డైరెక్ట్గా ఎండబడే చోటైతే అస్సలు పెట్టద్దు, అవి ఎండకి తట్టుకోలేవు అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడు నేను మా ఇంట్లో ఇక్కడ పెట్టాను. ఇక్కడ బాగానే వెంటిలేషన్ బాగానే ఉంటుంది, అలా అని చెప్పి డైరెక్ట్ ఎండబడదు, ఏం పడదు. సో ఇలాంటి స్పాట్స్లో పెట్టండి. నేను స్నూఫీ బట్టు ఇవన్నీ కింద తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా కేజీలో పెట్టి ఉంచుతాను. మ్యాక్సిమం వీడిని రూముల్లోనే వదిలేస్తాం అనమాట. అట్లనే వాడు రూమ్లోనే తిరిగి ఆడుకుంటుంటాడు. బట్టు స్నూఫీ మొత్తం ఇల్లంతా తిరుగుతాయి అనమాట. అలా మేము చేస్తాము. మ్యాక్సిమం ఆ రూమ్లో పెట్టేసి వదిలేస్తాం అనమాట. రూమ్లో బాల్కనీ కూడా ఉంటుంది, వాడికి నచ్చినప్పుడు వెళ్తాడు వస్తాడు, అలా చేస్తాము. సో మీరు కూడా అట్లా చేయండి. ఇలా కేజీని కిందే పెట్టేస్తే వాడి కేజ్ అలవాటు అయిపోద్ది. ఇంటెలిజెంట్ యానిమల్స్ అనమాట ఇవి. ఇదిగోండి లోపలికి వెళ్ళి దాంకున్నాడు. అసలుకైతే మీరు హైడింగ్ స్పాట్స్ కూడా పెట్టాలి గిన్ని పిగ్కి, ఎందుకంటే ఇవి ఎలిక జాతివి కదా, అవి వెళ్ళి దాంకోవడానికి ఇష్టపడతాయి అనమాట. వీడైతే ఇట్లా ఇదే గుడ్డని వాడు బెడ్షీట్ లాగా అన్నీ చేసుకొని కప్పుకొని ఇట్లా రౌండ్ కప్పుకొని పడుకుంటాడు అనమాట. సో అండ్ దెన్ ఇలాంటి బొమ్మలు కూడా ఇవ్వాలన్నమాట గిన్ని పిగ్కి, ఎందుకంటే వాటి పళ్ళు దురద పుడుతూ ఉంటాయి. ప్లస్ అది కానీ ఇలాంటి హార్డ్ మెటీరియల్ని కొరక్కుండా ఉంటే దాని పళ్ళు అనేవి చాలా ఎక్కువ గ్రో అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటిది ఏదైనా ఇవ్వండి, అప్పుడు అది దాన్ని కొరుక్కుంటూ ఉంటుంది, దాని పళ్ళకు కూడా మసాజ్ అయిపోద్ది, అది హెల్తీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ వాటర్ అనేది, ఈ కప్పులో ఉన్న వాటర్ అనేది మ్యాక్సిమం ఒక 2 times క్లీన్ చేయండి. ఎందుకంటే గిన్ని పిగ్ పేరులోనే పిగ్ ఉంది కదా, సో అది ఆ వాటర్ మొత్తాన్ని పెంట చేసేస్తుంది, అందులోనే షిట్ వేస్తుంది. మీరు దానికి ఎక్కడైనా వాటర్ పెట్టండి, ఆ వాటర్లోనే షిట్ వేస్తే అవేస్తే చేస్తే వాటర్ మొత్తం ఖరాబ్ చేస్తాయి. సో 2 times క్లీన్ చేయండి ఆ కప్పుని బాగా, ప్లస్ 2 times ఫ్రెష్ తాగే వాటరే పెట్టండి అనమాట. సో అది అండ్ దెన్ ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాం. ఇదే అనమాట పెద్ద మ్యాటర్ గిన్ని పిగ్ లైఫ్ స్టైల్లో. సో ఫుడ్ విషయానికి వస్తే ఇదిగోండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్లు ఉంటాయంటే, ఇప్పుడు గిన్ని పిగ్ తినేది పాలకూర, స్పినాచ్. వీడొకడు పడుకున్నాడు మెలకున్నాడు తెలుసా, చూద్దాం. పాలకూర, ఆ తర్వాత క్యారెట్, కుకుంబర్, మెయిన్ అయితే ఈ 3 అనమాట. మేము పెట్టేవైతే 3, ఇంకా కూడా ఉంటాయి అనమాట. అవి ఎలాంటివంటే ఒక్క సెకండ్ రాసుకున్నా. కొరియాండర్, కొత్తిమీర, ఆ తర్వాత దాన్ని ఏమంటారు క్యాప్సికమ్. అయితే క్యాప్సికమ్ అనేది అప్పుడప్పుడు ఇవ్వండి, అది కూడా కొంచెం ఇవ్వండి, ఎక్కువ కాదు, ఏదో ఒక ముక్క అలా ఒక 3 daysకి 4 daysకి ఒకసారి అట్లా ఇవ్వండి అనమాట. ఎందుకంటే గిన్ని పిగ్ దానంతట అది విటమిన్ సిని డెవలప్ చేసుకోలేవు అనమాట బాడీలో. సో విటమిన్ సి సప్లిమెంట్స్ అన్నా ఇవ్వాలి, లేకపోతే ఇలా క్యాప్సికమ్ అప్పుడప్పుడు ఒక చిన్న పీస్ అట్లా ఇస్తే బెటర్ అనమాట. సో అదనమాట. ఆ తర్వాత ఫ్రూట్స్లో ఏమో చాలా యాపిల్స్ ఇవ్వచ్చు, బనానా ఇవ్వచ్చు, ఆ తర్వాత వాటర్ మెలన్ ఇవ్వచ్చు. అవి కూడా ఒకేషనల్లీ అప్పుడప్పుడు పెట్టండి అనమాట, స్మాల్ క్వాంటిటీస్లో. అయితే ఎప్పుడు ఫుడ్ దాని దగ్గర ఉండేలాగే చూసుకోండి, అది ఎంత పెట్టినా తినేస్తూనే ఉంటుంది. సో స్మాల్ క్వాంటిటీలో ఫుడ్ ఇస్తూనే ఉండండి, అది తినేస్తూనే ఉండండి, తర్వాత గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. సో రోజుకి అయితే ఒక 5-6 times మినిమం ఫీడ్ చేసేయాలన్నమాట, 5-6 times. నైట్ పెల్లెట్స్ వేసి వదిలేయండి. ఆ తర్వాత పెల్లెట్స్ కూడా పెట్టాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్రాండే అనమాట నేను వాడే పెల్లెట్స్, పెట్స్ లైఫ్ బ్రాండ్ నుంచి. సో
ఆ పెలెట్స్ ఇంకా చాలా కూడా దొరుకుతాయి మార్కెట్లో. ఏదో ఒక పెలెట్ని మీరు తీసుకొని ఆ పెలెట్స్ ఆ బాక్స్లో కూడా పెలెట్స్ ఉండేలాగా చూసుకోండి. సో అదనమాట. నైట్ టైం ఏమంత ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా పెడతాం కదా. నైట్ ఒక్కసారి పడుకునే ముందు కొంచెం ఫీడ్ ఇచ్చేసి వదిలేయండి నైట్ అంతా. మళ్ళీ మార్నింగ్ లేచాక రిపీట్. ఇంకా క్లీనింగ్ అనేది ఫుల్ ఉంటుంది అనమాట. మీరు కంటిన్యూస్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మెస్సీ అయితే 2 times క్లీన్ చేయండి, తక్కువ మెస్సీ అయితే 1 time క్లీన్ చేయండి. కానీ రోజు ఇంకా క్లీనింగ్ అయితే ఉంటుంది. ఆ క్లాత్ మార్చాలి, ప్లస్ ఆ కేజ్ది కింద ట్రే మార్చాలి. సో అలా అనమాట. సో అది గిన్ని పిగ్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత గిన్ని పిగ్కి స్నానం చేయించేది. గిన్ని పిగ్కి ఎప్పుడెప్పుడు స్నానం చేయించాలి, ఎప్పుడంటే అది బాగా మురికైపోయి దాని నుంచి ఫుల్ స్మెల్ వస్తుంది అన్నప్పుడే దానికి స్నానం చేయించాలి, లేకపోతే చేయించాల్సిన అవసరం లేదు. అది కూడా స్నానం చేయించేటప్పుడు ఫేస్ తడవకుండా స్నానం చేయించండి. దాని ఫేస్ తడవకుండా జస్ట్ బాడీ ఇక్కడ వరకు తడిచేలాగే దానికి స్నానం చేయించండి, చెవుల్లో కూడా నీళ్ళు వెళ్ళకుండా. అది కూడా లైట్ వామ్ వాటర్ తీసుకొని గిన్ని పిగ్ షాంపూ వాడి చేయించండి. అప్పుడు అలా చేపిస్తే సేఫే అనమాట. తర్వాత కూడా వెంటనే మంచిగా డ్రై చేసేసి నుండి పెట్టేయాలన్నమాట. సో అది చాలా క్యూట్ యానిమల్స్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మస్తు మజా వస్తుంది అనమాట గిన్ని పిగ్. అంటే కొంతమంది డాగ్ని క్యాట్ని అలా పెంచుకోలేని వాళ్ళు ఉంటే గిన్ని పిగ్ని పక్కా పెంచుకోవచ్చు ఇంట్లోనే పెట్టుకొని. సో సూపర్ పెట్స్గా ఉంటాయి అన్నమాట ఇవి. నాకైతే మస్తు ఇష్టం మన ఓరియో గాడు. సో అదనమాట గిన్ని పిగ్ కంప్లీట్ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇంకో ఫీమేల్ని తెస్తాను నేను త్వరలో. ఆ తర్వాత ఇంకా బ్రీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫుల్గా బ్రీడింగ్ చేస్తాయి, పిల్లలు పెడతాయి, అదంతా కూడా వస్తాయి అనమాట ముందు ముందు వీడియోస్. సో సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే. కదమ్మా, సబ్స్క్రైబ్ కొట్టుకోమని చెప్పు, సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పమ్మా, సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పమ్మా గుద్దు బాబు ఓరియో బాబు. సో అదనమాట ఈ వీడియో. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.